నమస్తే అండి. చెరపకురా చెడేవు అంటారు. ఎవరు తీసిన గోతులో వారే పడతారంటారు. ఇప్పుడు పాకిస్తాన్ దుస్థితి పరిస్థితి అలానే ఉంది. పాకిస్తాన్ బరి తెగించింది, దుష్ట సాహసాలకు పాల్పడింది. జమ్మూపై ఒక్కసారిగా మిజైళ్ల డ్రోన్లతో విరుచుకుపడింది. దాని ఫలితంగా క్షణాల్లో అలర్ట్ అయినటువంటి భారత్ కొట్టిన దెబ్బ అబ్బా అనిపించేలా పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. జమ్మూపై అటాక్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే పాక్ రాజధాని ఇస్లామాబాద్ను టార్గెట్ చేసింది. మిజైల్స్ డ్రోన్లతో విరుచుకుపడి కనురెప్పపాటు సమయంలో అటు లాహోర్ ఇటు కరాచీపై నిప్పుల వర్షం కురిపించింది. నిన్న రాత్రి భారత్లోని సరిహద్దు ప్రాంతాలపై పాక్ విచక్షణ రహితంగా కాల్పులకు ఎగబడింది. క్షణాల్లోనే భారత్ సైన్యం దాన్ని తిప్పికొట్టింది. మెరుపు వేగంతో ఢీకొంది. భారత్ ప్రతిచర్యలతో వణుకుతున్నటువంటి ఇస్లామాబాద్, లాహోర్ పాక్ డ్రోన్లను పదుల సంఖ్యలో మిజైల్స్లను చీల్చి చెండాడి పేల్చివేసినటువంటి భారత దళాలు. భారత్కు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించింది రక్షణ శాఖ. భారత్ వాయుసేనకు చెందినటువంటి యుద్ధ విమానాలు క్షణాల్లో బోర్డర్ను దాటి దూసుకుపోయాయి. మిజైల్స్లను వర్షంలో కురిపించి హోరెత్తించాయి. గగనతలంలో చెలరేగిపోయాయి. టార్గెట్లను ఛేదిస్తూ పాక్ వెన్నులో వణుకు అంటే ఎలా ఉంటుందో చూపించాయి. పాక్ ఆర్థిక రాజధాని కరాచీని చీల్చి చెండాడాయి. ఇస్లామాబాద్, లాహోర్ల దుమ్ము దులిపేశాయి. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి బ్రహ్మోస్ మిజైల్స్ వర్షం కురిపిస్తుంటే పాకిస్తాన్కు కాలరాత్రి కనిపించి గుండెల్లో వణుకు పుట్టి యమలోకాన్ని చూపించాయి. పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రక్షణ శాఖ ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్లే లక్ష్యంగా అటాక్ చేశాయి. పాక్ ప్రధాని నివాసం దగ్గరలో భయంకరమైనటువంటి పేలుళ్లు సంభవించాయి. అధికార నివాసంలో నుంచి బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి పాక్ ప్రధాని. కరాచీ సీ పోర్టు పైన కూడా భారత దళాలు అటాక్ చేశాయి. పోర్టులో 10 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్కు కాలరాత్రి అంటే ఎలాంటిదో కాలరాత్రి కనిపించింది. యమలోకంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలిసొచ్చాయి. నమస్తే. జై భారత్.